ఒకసారి గరుడ శ్రీకృష్ణునితో భూమిపై నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కంటే అందంగా ఉంటానా అని అంటుంది. వీళ్ల మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీళ్ల అహంకారం అణచాలని గరుడుతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతనుంటాడు, తనతో సీతారాములు ద్వారకలో నీకోసం ఎదురు చూస్తున్నారని చెప్పమని చెప్పి సుదర్శన చక్రాన్ని ద్వారం వద్ద ఎవరొచ్చినా లోపలికి పంపవద్దని చెప్పి సత్యభామతో సీతాదేవిలా తయారవమని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడుంటాడు. సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతునితో చెబుతాడు. అది విన్న హనుమంతుడు గరుత్మంతుని కంటే 1000 రెట్ల వేగంతో రామునిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్నెవరూ ఆపలేదా హనుమా అని కృష్ణుడు అడగగా, ఒక చక్రం ఆపింది స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యమవుతుందని దాన్ని మింగేశాను అంటూ సత్యభామను చూసి, ఈ చెలికత్తె ఎవరు స్వామి, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. ఇలా కృష్ణుడు ఒకే సమయంలో ముగ్గురి కళ్ళు తెరిపిస్తాడు. జై శ్రీకృష్ణ.